దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్పై ₹2 తగ్గింపు రేపు ఉదయం 6 గంటల నుంచి అమలు. పిఠాపురంలో పోటీ చేస్తానన్న పవన్ హక్కుమన్న తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబు చెప్పేదాన్ని బట్టి వర్మ నిర్ణయం. మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి ఆదిలాబాద్ బరిలో ఆత్రం సక్కు. పెనమలూరులో బోడే అనుచరుల ఆందోళన పోటీ చేసి తీరుతానంటున్న నేత పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టానని ఆవేదన. కొవ్వూరులో టీడీపీ కార్యకర్తల నిరసన ఫ్లెక్సీలు చించి టైర్లకు నిప్పు పెట్టిన కార్యకర్తలు ఖచ్చితంగా బరిలో ఉంటానన్న జవహర్. శిల్పారామాన్ని సందర్శించిన రేవంత్ నిరుపయోగంగా ఉన్న స్టాల్స్ పరిశీలన ఉత్పత్తులకి మార్కెటింగ్ సదుపాయం కల్పించాలన్న సీఎం. రెండో జాబితాలో కళా వెంకట్రావుకు దక్కని చోటు ఎడ్చర్ల టీడీపీ కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం ఆగ్రహిస్తున్న కళా అనుచరులు. పార్టీ మారడం లేదన్న మల్లారెడ్డి బిజినెస్ పని మీద డీకేను కలిశానని క్లారిటీ కుటుంబ సభ్యులు పోటీ చేయడం లేదన్న నేత. ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవ్వరికీ లేదు గేట్లు తెరిచాం బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయం కీలక నేతలు టచ్ లో ఉన్నారన్న సీతక్క. తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ మే 20 జూన్ 3న పరీక్ష నిర్వహణ. తిరుపతి జనసేనలో ఆరణి రచ్చ శ్రీనివాసులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు టీడీపీ జనసేన స్థానిక నేతల ఆగ్రహం. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సీతక్క కాంగ్రెస్ లో చేరిన జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ. రేపు తెలంగాణలో మోదీ టూర్ రాష్ట్రానికి ఏమిచ్చారో చెబుతారన్న లక్ష్మణ్ ఎన్నికలను రేవంత్ రెఫరెండంగా భావించాలన్న నేత. వరంగల్ బీజేపీ నేతల నిరసన ఎంపీ సీటు లోకల్స్ కే ఇవ్వాలన్న దళిత నేతలు ఆరూరిని తీసుకుంటే సహించబోమని వార్నింగ్. గీతాంజలి కేసులో ఇద్దరి అరెస్ట్ తెనాలిలో కేసు నమోదు చేశామన్న గుంటూరు ఎస్పీ మరికొందరిని గుర్తించిన పోలీసులు. ముమ్మిడివరంలో గీతాంజలికి శ్రద్ధాంజలి వైసీపీ నేతల క్యాండిల్ ర్యాలీ బాధ్యులను శిక్షించాలని డిమాండ్. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావుకి నివాళులు కన్నీరు పెట్టుకున్న ఎర్రబెల్లి ఆత్మీయుణ్ణి పోగొట్టుకున్నానన్న కడియం. తిరుపతి జిల్లాలో భూ ప్రకంపనలు పలు ప్రాంతాల్లో 3 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసిన జనం. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం కొత్త కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్ ఎస్ఎస్ సంధు హై పవర్డ్ కమిటీ భేటీలో ఎంపిక. సిఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోం దానిపై రాజీ పడేది లేదు రద్దు చేయడం అసాధ్యమైన అమిత్ షా. కాంగ్రెస్ తో పొత్తుల్లో ప్రతిష్టంభన తమ అభ్యర్థులను ప్రకటించిన బెంగాల్ కాంగ్రెస్ 16 మందిని ప్రకటించిన సిపిఎం. కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించిన శరణార్థులు ఢిల్లీ సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు సిఏఏపై కేజ్రీవాల్ వ్యాఖ్యలకు నిరసనలు. బీజేపీలో చేరిన ఎంపీ ప్రణీత్ కౌర్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన అమరీందర్ సింగ్ భార్య పటియాలా నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశం.